బీఆర్ఎస్కు దెబ్బతింటున్న క్రమంలో బీఆర్ఎస్ ఓటర్లు అటు బీజేపీకు ఇటు కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతారు. అందువల్ల ఆ షిఫ్ట్ను ఆపటం కొరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనే నెరేటివ్ బిల్డ్ చేయాలి. అది రెండు జాతీయ పార్టీలు ఒకటి కావడం అవకాశం లేదు కనుక అందులో ఒక నాయకుడు బీజేపీతో కలుస్తున్నాడు నెరేటివ్ బిల్డ్ చేయాలి. అందులో ఇదంతా నెరేటివ్ బిల్డింగ్లో భాగం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ పెత్తనం ఎట్లుంటుంది, ప్రాక్టికల్గా సాధ్యం కూడా కాదు కదా. సార్ మరొక విషయం సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి అంటే ఇంకా ఏ పార్టీలు ఉన్నాయంటారు? అది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. బహుశా ఆయన నల్గొండ గడ్డ పైన అన్నాడు కనుక వామపక్షాలు ఉద్దేశించి అనాలి. ఎందుకంటే ఇక మిగిలిన పార్టీలు ఏంటి బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిష్క్రమణ తర్వాత మళ్ళీ బీఎస్పీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ముందుకు వచ్చింది. బీఎస్పీ అయినా దేశంలో బీజేపీకి అనుకూలంగానే బీఎస్పీ వివరిస్తుంది తప్ప వ్యతిరేకంగా ఎక్కర్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ లేవు, ఉన్నా బీఆర్ఎస్తోనే స్నేహం ఉంది. ఇక లోక్సత్తా లాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు కనుక తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. అయినా లోక్సత్తా పార్టీ యాక్టివ్గానే లేదు. ఇక మిగిలిన పార్టీలు ఏమున్నాయి కనుక బీఆర్ఎస్ మీద, ఎందుకంటే తెలంగాణ రాజకీయమే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో చీలిక కనుక కొత్తగా ఇప్పుడు కొత్త పార్టీ ఏం లేదు కదా. బహుశా వామపక్ష పార్టీలు ఉద్దేశించి మాట్లాడచ్చు. ముఖ్యంగా భువనగిరి నుంచి సిపిఎం పోటీ చేస్తుంది కనుక ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. అయితే సిపిఐ పోటీ చేయడం లేదు. ఇక్కడ వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించిన మాట నిజం. తమకు చెరో పార్లమెంట్ సీట్ అయినా కేటాయించని ప్రతిపాదించాయి. కాంగ్రెస్ ఇప్పటి వరకు అది అంగీకరించలేదు. అందువల్ల సిపిఎం ఇంకా సిపిఐ ప్రకటించలేదు ఏం చేస్తామని. సిపిఎం మాత్రం ఆ ఉనికిని చాటుకోవటానికి మేము ఒక సీట్లోనైనా పోటీ చేస్తామని చెప్పి భువనగిరి పోటీ చేస్తున్నారు. అయితే వాళ్ళు భువనగిరి ఎంచుకోవడం పైన కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు భువనగిరిలో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది కంపేర్ టు ది ఇతర సెగ్మెంట్లతో పోలిస్తే. సో అక్కడ ఆ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆ పోటీ స్వల్ప తేడా ఉంటుంది. అందువల్ల సిపిఎం పోటీ చేసి ఒక 10,000 ఓట్లు వాళ్ళ అంచనా అయితే 20,000 ఓట్ల వరకు వస్తాయని వాళ్ళు బహుశా అంచనా ఉన్నట్లుంది. సో ఆ 20,000 ఓట్లు కాదో 10,000 ఓట్లు వచ్చాయనుకోండి ఉదాహరణకు. సో డెఫినెట్గా స్వల్ప తేడా ఉన్నప్పుడు ఆ 10,000 ఓట్లు కూడా జయాపజయాలు ప్రభావితం చేస్తాయి. ఒకవైపు ఏమో సిపిఎం బీజేపీకి వ్యతిరేకంగా మేము ఏ పార్టీలైనా కలుస్తాం, బీజేపీని ఓడించాలి మా రాజకీయ లక్ష్యం అనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్కు పొత్తు ఉన్నా లేకపోయినా, సీట్ల సర్దుబాటు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమి కూడా మద్దతు ఇచ్చారు. కానీ అదే సమయంలో భువనగిరిలో పోటీ చేయడం వల్ల ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ల మధ్య స్వల్ప తేడా ఉంది కనుక సిపిఎం పోటీ వల్ల బీజేపీ గెలిచే అవకాశం ఉండదా అని. సో ఈ ఛాలెంజ్ అయితే ఉంది మాట నిజం. అయితే సిపిఎం బహుశా అంచనా బీజేపీకి అంత సీన్ లేదని వాళ్ళ అంచనాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ కన్నా అంచనాలు ఉండొచ్చు. బట్ నా అంచనా అయితే అక్కడ కాంగ్రెస్కు బీజేపీకే ఉంటుంది పోటీ. సో కాంగ్రెస్కు బీజేపీకే పోటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్వల్ప తేడా కూడా ఛాలెంజ్గా మారుతుంది. అందువల్ల సిపిఎం భువనగిరి కాక ఇంకేదైనా నియోజకవర్గంలో పోటీ చేస్తుంటే ఈ ప్రమాదం ఉండదు. ఉదాహరణకు ఖమ్మంలో పోటీ చేశారనుకోండి, ఖమ్మంలో కమ్యూనిస్టులకు ఎన్ని ఓట్లున్నా కాంగ్రెస్కు సొంతగా బలం ఉంది కనుక ఏ ప్రమాదము ఉండదు బీజేపీ గెలవటానికైతే. అందుకని ఖమ్మంలో బీజేపీ కూడా లేదు. అంటే సిపిఎం ఏదో ఒక సీట్లో పోటీ చేసి తమ రాజకీయ విధానాన్ని చెప్పుకోవాల్సిన అవసరము, కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటుకు ఎంపీ సీట్లకి రెడీగా లేదు. అందువల్ల ఒక సీట్లో పోటీ చేయడం అది వారి రాజకీయ అవసరం. అదే సమయంలో రాజకీయ లక్ష్యం ఏంటి? బీజేపీని ఓడించడం. బీజేపీని ఓడించే రాజకీయ లక్ష్యం దెబ్బ తగిలేలా తన రాజకీయ అవసరం ఉండదు కదా. ఈ ప్రశ్న సిపిఎంలకు కూడా వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన అవుట్ రీచ్ ఉన్నట్టు కనబడం లేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన విషయాన్నే కనుక కాంగ్రెస్ నేతలు సిపిఎం నాయకత్వం దగ్గర తీసుకెళ్ళి మీరు పోటీ చేయడం ఓకే, మరి సీట్ల సర్దుబాటు సాధ్యం కాదు, ఉన్నాయి 17 సీట్లు, మీకు మేము ఎంపీ సీట్ ఇవ్వలేము అని చెప్పి ఇంకేదైనా వేరే రకంగా పొలిటికల్గా ఒక ఎంపీ సీటే ఉండదు కదా, మీకు రకరకాల అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ రకమైన పొలిటికల్ అడ్జస్ట్మెంట్కి ఒక అవుట్ రీచ్ కాదనుకున్నప్పుడు వీళ్ళు భువనగిరి పోటీ చేస్తే బీజేపీకి లాభంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి బీజేపీని ఓడించడం మనందరి ఉమ్మడి రాజకీయ లక్ష్యం కదా అనే అవుట్ రీచ్ కాంగ్రెస్ వైపు నుంచి ఉండాలి. ఆ అవుట్ రీచ్ ఉన్నట్టు లేదు.
అవుట్ రీచ్ లేనప్పుడు ఏమవుతుందంటే సిపిఎం అసలు అవసరమున్న కాంగ్రెస్ మమ్మల్ని సంప్రదించకుండా మేమెందుకు బాధలు పడాలి, మాకు ఎక్కడ బలం ఎక్కడ కాస్తంత వెసులుబాటు ఉందని కూడా అక్కడ పోటీ చేస్తా అనే వైఖరి ఆ పార్టీ తీసుకుంటుంది. ఈలోగా కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి కేరళలో వెళ్ళి అసలు సిపిఎం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పైన అటాక్, ఆయన మోడీతో రహస్య ఒప్పందం ఉంది అని విమర్శలు చేశాక ఇంకా కాంగ్రెస్ సిపిఎంల మధ్య స్నేహం దెబ్బతిన్నదా? సో ఎవరైతే సిపిఎం కార్యకర్త కాంగ్రెస్కు ఓటు వేసేటప్పుడు ఆ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా. ఇవాళ మన పత్రికల్లో రెండు చూసాం, కేరళ సీఎం పైన రేవంత్ రెడ్డి విమర్శలు చూసాం, సిపిఎం దాన్ని ఖండించడం కూడా చూసాం. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్ష వాళ్ళపైన ఇలా దాడి చేయడం ఏంటి అని. ఒకవైపు తెలంగాణలో కమ్యూనిస్టుల మద్దతు కావాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు, సీట్లు కూడా ఇవ్వకుండా మద్దతు ఏకపక్షంగా కావాలనుకున్నప్పుడు పొలిటికల్ అవుట్ రీచ్ ఉండాలి. అదే సమయంలో కేరళలో ప్రచారం చేసినా ఇవాళ కేరళకే అది పరిమితం కాదు కదా, తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా మెసేజ్ పోతుంది కదా. సో భువనగిరిలైనా, నల్గొండలైనా, ఖమ్మైనా, సిపిఎంకు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వరంగల్ అయినా అవి కొన్ని పరిమితమైన ఓట్లైనా, సో ఒకవైపు కాంగ్రెస్ సీఎం వెళ్ళి మా నాయకుడిని మోడీతో కుమ్ముక్కయ్యాడు, కమ్యూనిస్ట్ కాదు కమ్యూనలిస్ట్ అంటున్నాడు, అవినీతి పరుడు అంటున్నాడు, మేము ఎట్లా ఓటేయాలనే ప్రశ్న ముందుకు వస్తుంది కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ పైన బాధ్యత ఉంటుంది. మిత్రపక్షాల పైన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, పొలిటికల్ అవుట్ రీచ్ ఉండడం, అందరినీ కలుపుకొని ఆ వైఖరి లేకుండా మీరు